Hi all, welcome back to Trishali Arts. So let's start this video by making some cold coffee. బేసికలీ నేనైతే ఈసారి కోల్డ్ కాఫీయే ట్రై చేస్తున్నాను బికాస్ ఆఫ్ ద హ్యూమిడిటీ అయితే చాలా ఎక్కువగా ఉంది. సో అందుకని కోల్డ్ కాఫీ చేస్తున్నాను. సో కాఫీ ప్రాసెస్ యాజ్ యూ ఆల్ నో ఇట్స్ సో థెరప్యూటిక్ అండ్ కామింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు షుగర్ యాడ్ చేయాలనుకుంటే యూ కెన్ యాడ్ షుగర్ అండ్ ల్యూక్ వామ్ వాటర్, కాఫీ పౌడర్ అండ్ ఇలా ఫ్రాదీ లాగా చేసుకోవచ్చు. సో వాచ్ దిస్ ప్రాసెస్ అండ్ ఎంజాయ్. అండ్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యాడ్ ఐస్ క్రీమ్ టూ. ఇది ఇంకా ఫ్లేవర్ని ఎన్హాన్స్ చేస్తుంది. ఓకే. సో ఆఫ్టర్ హ్యావింగ్ కోల్డ్ కాఫీ నాకు ఇప్పుడు డ్రాయింగ్ చేయాలనిపించింది. బేసిక్గా ఆస్వర్డ్ డ్రాయింగ్. సో యాజ్ అ 90s కిడ్ మేబీ ఎవ్రీ వన్ విల్ బి రిలేట్ టు దిస్ ఆస్వర్డ్ కార్టూన్. నేను చిన్నప్పుడు స్కూల్లో ఉండేటప్పుడు ఐ యూస్ టు వాచ్ అండ్ ఇది చాలా ఆ టైంలోనే నాకు కామింగ్ అండ్ ద కైండ్ హార్టెడ్ పర్సన్ ఆస్వర్డ్ అనే క్యారెక్టర్. ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, హీ ఈజ్ సో కైండ్ హార్టెడ్. సో ఐ జస్ట్ వాంట్ టు డ్రా అండ్ రిమెంబర్ బ్యాక్ టు మై చైల్డ్హుడ్ డేస్ అండ్ అన్నీ నాకు అలా ఒక్కసారిగా ఫ్లాష్ అవుట్ అయ్యింది. సో అందుకని నాకు మళ్ళీ ఆస్వర్డ్ డ్రాయింగ్ నా కిడ్తోని స్పెషల్లీ చేయాలనిపించింది. అండ్ ది కామింగ్ ప్రాసెస్ అండ్ జస్ట్ ట్రస్ట్ ది ప్రాసెస్. మీరేంటి ఇలాగుంది అని అనుకోకండి. లాస్ట్ వరకు చూస్తే యూ విల్ ఫైండ్ ద బెటర్ అవుట్కమ్. సో ఇక్కడైతే నేను స్కై బ్లూ కలర్ యూస్ చేశాను బికాస్ స్కై కాబట్టి. అండ్ ఆల్సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ లెట్ మీ నో హౌ యూ ఫీల్ అండ్ హౌ యూ ఫీల్ కామ్ బై doing Oswald drawing or any cartoon character you like, and let me know in the comments. So coming to this part, nenu na kid however idi grass green color paint cheyali kabatti I asked my kid to help. She is also helping me out. So mottham green color loni memaithe ila drawing ni complete chesam.
యా హియర్ ఈస్ ద ఫైనల్ రిజల్ట్. హోప్ యూ లైక్ ఇట్. అండ్ మీకు కూడా ఇలా ఎన్నో వీడియోస్ కావాలి అనుకుంటే ప్లీజ్ డూ మోటివేట్ మీ బై లైకింగ్ మై వీడియో. అండ్ ఇక్కడైతే నేను ఎగ్ కర్రీ చేశాను. సో ఇట్ కేమ్ అవుట్ సో డెలిషియస్ అండ్ ఫ్లేవర్ కూడా చాలా మంచిగా ఎన్హాన్స్ అయితే అయ్యింది. సో యాజ్ అ లంచ్ ఐ హ్యావ్ డ్రమ్ స్టిక్ అండ్ ఎగ్ కర్రీ. సో ఇట్ జస్ట్ అ క్లిప్, యూ కెన్ వాచ్ ఇట్ అండ్ ట్రై ఇట్. అండ్ కమింగ్ టు దిస్ పార్ట్, నేను గార్డెనింగ్ అంటే కూడా నాకు చాలానే ఇష్టం, యాజ్ యూ ఆల్ నో ఇన్ మై ప్రీవియస్ వీడియోస్. సో కొంచెం టైం దొరికినా నేను గార్డెనింగ్కే టైంని కేటాయిస్తాను. అండ్ ఇక్కడ నేను హవెవర్ మార్కెట్ నుంచి కొరియాండర్ లీవ్స్ తెచ్చాను కాబట్టి ఆ కొత్తిమీరనే నేను ఇలా నాటుతున్నాను. అండ్ కమింగ్ టు హియర్, కొత్తిమీర, పుదీనా, ఏవైనా గ్రీన్ లీఫీ వెజీస్ మీరు ఈ మాన్సూన్ సీజన్లో పక్కాగా ట్రై చేయండి. హవెవర్ పాస్ అవుతుందో ఫెయిల్ అవుతుందో దట్స్ అ సెకండ్ పార్ట్, బట్ గార్డెనింగ్ కెన్ బీ కామ్ యువర్ మైండ్ అండ్ మీకు మంచి రిజల్ట్ని కూడా ఇస్తుంది ఒకవేళ ఈ ప్రాసెస్ సక్సెస్ అయితే. సో ఆఫ్టర్ దట్ నేను ఈ గార్డెన్ ఏరియాని అయితే క్లీన్ చేశాను. అంటే చాలా మెస్సీగా ఉండింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డ్రై లీవ్స్ ఏదైతే ఉందో ఇలా అయితే క్లీన్ చేసి మళ్ళీ గార్డెన్ని మంచిగా అయితే సెట్ చేశాను. అండ్ కమింగ్ టు దిస్ పార్ట్, మాన్సూన్ సీజన్ కాబట్టి ఎంత పాజిటివ్ సైడ్ ఉంటుందో అంత నెగటివ్ సైడ్ కూడా ఉంటుంది. నా ఏదైతే మొక్కలు మంచిగా పెంచితే బాగుంటుంది అని అనుకున్నాను, బట్ ఇన్ రివర్స్ సైడ్ ఇదిగో ఈ తులసి ప్లాంట్ని ఇన్సెక్ట్స్ అండ్ బగ్స్ అనేవి ఇలా అటాక్ అయితే చేసింది. గ్రాస్ హాపర్ అండ్ ఏవేవో బగ్స్ అనేవి మా గార్డెన్లోకి చొరబడి ఇలా అయితే అటాక్ చేసింది. సో హవెవర్ చేసేదేం లేక నీడ్ టు డూ హార్డ్ ప్రూన్. అండ్ ఇక్కడ కనుక మీరు చూసుకుంటే ఇది జింజర్ ప్లాంట్. అసలు నేను ఎక్స్పెక్టే చేయలేదు ఇంత మంచిగా పెరుగుతుందని చెప్పేసి. సో ఇక్కడ గ్రీన్ చిల్లీస్ అయితే కూడా మంచిగానే పెరిగింది. సో దీన్ని నేను హార్వెస్ట్ చేశాను. మీషోలో అయితే గ్రో బ్యాగ్ని ఆర్డర్ పెట్టాను. టోటల్ ప్యాక్ ఆఫ్ 10 వచ్చింది. సో క్వాలిటీ వైజ్ ఇట్స్ గుడ్. ఇంకా ఎక్కువగా ప్లాంట్స్ పెంచుదాము టెర్రస్ మీద మీకు కనుక స్పేస్ ఉంటే యూ కెన్ గో ఫర్ ఇట్. ఓకే, సో ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ టు యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.